హలో ఎవరివన్, వెల్కమ్ టు తాలింపు స్టూడియో రివ్యూస్. ఇవాళ నేను G5లో రిలీజ్ అయిన ఒక మలయాళం ఫిలిం మనకు తెలుగులో అవైలబుల్ ఉంది. ఆ సినిమా పేరు ఐడెంటిటీ. ఈ సినిమా ఇనీషియల్గా అంటే ఫస్ట్ థియేటర్స్లో జాన్ ఫస్ట్ వీక్లో రిలీజ్ అయితే మన 31st నుంచి మనకు ఓటీటీలో వచ్చేసింది. అన్ని లాంగ్వేజెస్లో అవైలబుల్ ఉంది, తెలుగు, తమిళ్, హిందీ అండ్ మలయాళం. మెయిన్ అసలు ఈ సినిమా చూడడానికి ఫస్ట్ రీజన్ ఒక డిఫరెంట్ కాంబినేషన్ లాగా నాకు అనిపించింది. ఎందుకంటే టొవినో థామస్, దాని తర్వాత త్రిషా కృష్ణన్ వీళ్ళు మెయిన్ లీడ్స్ లాగా వెళ్తే హీరోయిన్ అలా ఏమి ఉండదు. వినయ్ వీళ్ళంతా కలిసి యాక్ట్ చేసిన సినిమా జేక్స్ విజయ్ మ్యూజిక్ అనమాట. ఈ సినిమా కథ విషయానికి వస్తే ఓపెనింగ్ ఒక ట్రయల్ రూమ్స్లో కెమెరాలు పెట్టి అమ్మాయిల్ని ఇచ్చేస్తుంటాడు అనమాట ఒక అతను. దాన్ని ఏమంటే వాళ్ళ నూడ్ వీడియోస్ తీసి వాళ్ళని బ్లాక్మెయిల్ చేస్తా, వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళ రిలేషన్స్ లేకపోతే ఫాదర్, బ్రదర్ ఇలాంటి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు వసూలు చేస్తూ ఉంటాడు అనమాట. అలాంటి ఒక అతన్ని ఒక అజ్ఞాత వ్యక్తి వచ్చి సడన్గా కొట్టేసి అతన్ని కాల్చి చంపేస్తాడు అనమాట. ఈ కాల్చి చంపేసిన దాన్ని త్రిష చూసుంటుంది. ఆమె వాడిని గుర్తుపట్టేదానికి ఆమెని వినయ్ పోలీస్ ఆఫీసర్గా వచ్చి ఆమెను యూజ్ చేసి ఎలా అయినా ఆ అమర్ అనే ఏదైతే ఆ సెక్స్ వీడియోస్ తీసి బ్లాక్మెయిల్ చేస్తున్న క్రిమినల్ని పట్టుకోవడానికి త్రిషా కృష్ణన్ సపోర్ట్ తీసుకోవడానికి వస్తాడనమాట. ఇలా జరుగుతున్న ఈ కథ ఒకానొక ఫేజ్లోకి ఏమవుతుందంటే హీరో మీదకి ఒక గ్రే షేడ్లోకి ఎంటర్ అవుద్ది. హీరోనే విలనే హీరోనా, ఇలాంటి ఒక డిఫరెంట్ జర్కులన్నీ వచ్చిన తర్వాత ఎక్స్ట్రాడినరీ ఇంటర్వెల్ ఇస్తాడు. ఆ ఇంటర్వెల్కే మనకి పిచ్చుకలు కొడేసే అనిపించి ఇది వెరైటీ సినిమా. నేను ఎందుకని టొవినో థామస్ అంటే ఇప్పుడు పెద్ద హీరో అయిపోయాడు ఆయన ఎందుకు ఇంత చిన్న ఫ్లాట్ సినిమా సరే ఏదో జస్ట్ క్రైమ్ థ్రిల్లర్ లాంటి సినిమా ఈయన ఎందుకు చేస్తున్నాడు అని అనుకుంటా ఉంటాం. తర్వాత సెకండ్ హాఫ్ ఓపెన్ చేసి ఒక్కొక్క క్యారెక్టర్ని రివీల్ చేసుకుంటా వచ్చి టొవినో థామస్ క్యారెక్టర్కి ఒక హై ఇస్తాడు అనమాట. ఒక్కొక్క పొజిషన్లో ఒక్కసారి చూస్తూ మామూలుగా ల్యాప్టాప్లో టీవీలో చూసిన వాళ్ళే చప్పట్లు కొడతారు రే. అలాంటి ఒక ట్విస్ట్ తర్వాత ఒక 40 minutes సినిమా ఉంటుందండి. 40 to 50 minutes సినిమా ఉంటుంది. ఈ మనకి ఒక బ్యాంగ్ అనమాట. ఇప్పుడు పోకిర్లో ఒక బ్యాంగ్ వస్తుంది మనకి, అలాంటి ఒక బ్యాంగ్ వచ్చిన తర్వాత ఆ ఎండ్ పార్ట్ ఒక 40 నిమిషాలు మాత్రం ఒక ఇంగ్లీష్ సినిమా చూసిన ఫీలింగ్ కలుగుతుంది. ఇప్పుడు ఎలా అయితే నిజంగా నేను రివ్యూ స్టార్ట్ చేసినప్పుడు ఎలా స్టార్ట్ చేసి ఒక ఆ పాయింట్ కనెక్ట్ అయ్యి ఆ పాయింట్ గుర్తొచ్చిన తర్వాత ఎలా ఎగ్జైట్ అవుతున్నానో మీరు సినిమా చూసినప్పుడు కూడా అలా ఎగ్జైట్ అవుతారనమాట. ఎక్స్ట్రాడినరీ ఫిలిము, ఎక్స్ట్రాడినరీ మ్యూజిక్ బై జేక్స్ విజయ్. ముఖ్యంగా సెకండ్ లాస్ట్ 40 minutes ట్రాక్ కానీ అది ఎక్స్ట్రాడినరీగా ఉంది. ఇద్దరు డైరెక్టర్లు ఈ సినిమాని డైరెక్ట్ చేశారు. అఖిల్ పాల్, అనాస్ ఖాన్ అని ఇద్దరు డైరెక్టర్లు ఈ సినిమాని డైరెక్ట్ చేశారు. నిజంగా చాలా ఎగ్జైటింగ్ అనిపించింది. ఎందుకని నాకు ఫస్ట్ టైం అనిపించింది ఇలాంటిది ప్రభాస్ గారు కానీ మహేష్ గారు కానీ చేస్తుంటే అసలు ఈ సినిమా మనకి ఇప్పుడు మళ్ళీ పాన్ ఇండియా లెవెల్లో ఇక పెద్ద బ్యాంగ్ వచ్చేది. అసలు అసలు అదిరిపోయింది సినిమా. మీరందరూ తప్పకుండా G5లో తెలుగులో అవైలబుల్ ఉంది ఐడెంటిటీ. IMDb రేటింగ్ 9 ఉంది. ఇంకా చూసిన వాళ్ళందరూ ఎంత ఎగ్జైట్ అవుతున్నారు అనేది మీరు ఆలోచించి తప్పకుండా ఐడెంటిటీ సినిమా చూసి ఆ సినిమా మీద మీ ఒపీనియన్స్ నా కామెంట్స్ రూపంలో తెలియజేయండి. మీకు కనుక ఈ రివ్యూ నచ్చితే ఖచ్చితంగా ఒక్క లైక్ చేయండి. మీరు చేసే ఒక్కొక్క లైక్ ఇలాంటి కంటెంట్ ఇష్టపడే వాళ్ళకి ఈ వీడియో రీచ్ అవ్వడానికి మాకు చాలా హెల్ప్ అవుద్ది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ తాలింపు స్టూడియో. వి లవ్ సినిమా. సైనింగ్ ఆఫ్, కళా సందీప్.